బ్రేకింగ్ న్యూస్. వైసీపీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ జగన్. గతానికి భిన్నంగా మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా పార్టీలో మార్పులు చేయబోతున్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో తన చుట్టూ ఉండే వ్యక్తులను కూడా మార్చాలి అనే నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కేఎన్ఆర్ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారిందనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగా తాజాగా వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డిని రంగంలోకి దించనున్నారు. తన వ్యక్తిగత వ్యవహారాలతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా పర్యవేక్షించే బాధ్యతలను అనిల్ రెడ్డికి అప్పగించనున్నట్టుగా సమాచారం. పార్టీకి నష్టం కలిగించే విధంగా వివాదాల్లో చిక్కుకున్న నేతలపై ఆధారపడే బదులు కుటుంబ సభ్యుడైన అనిల్ రెడ్డి తన పక్కనే ఉంటే బెటర్ అని వైఎస్ జగన్ భావిస్తున్నారు అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలోనూ వైఎస్ అని పలుమార్లు చర్చకు వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడైన వైఎస్ జార్జిరెడ్డి కుమారుడైన వైఎస్ అనిల్ రెడ్డి చెన్నైలో నివాసం ఉంటున్నారు. మన దేశంతో పాటు ఆఫ్రికాలోనూ మైనింగ్ వ్యాపారాలు ఉన్నట్టుగా పార్టీ నేతలు చెప్తున్నారు. గతంలో లిక్కర్ కేసులో వైఎస్ అనిల్ రెడ్డి ఇళ్లలో, కంపెనీల్లో కూడా సోదాలు జరిగాయి. అంతేకాకుండా వైఎస్ వివేక హత్య కేసులో ఒకవేళ అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లి కడప లోక్సభకు మధ్యంతర ఎన్నికలు అనివార్యమైతే అనిల్ రెడ్డిని బరిలోకి దించడానికి జగన్ సిద్ధమైనట్లుగా అప్పట్లో వైసీపీలో ప్రచారం జరిగింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ అనిల్ ప్రత్యక్షంగా బయటకు కనిపించకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయనే చక్కదిద్దారు అని కూడా పార్టీ నేతలు చెప్తారు. గతంలో 2019కు ముందు వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధించిన కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు అనిల్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైసీపీలో జరగబోయే మార్పుల గురించి జరుగుతున్న చర్చ ఏంటి? అనిల్ రెడ్డిని తీసుకుని రాబోతున్నారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి? అయితే రోహిత్, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 2 సంవత్సరాల ఓటమి తర్వాత ఆ పార్టీ పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టానికి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎటువంటి అవినీతి ఆరోపణలు, ఎలిగేషన్స్ లేకుండా ఉండే వ్యక్తులని, అలాగే పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా వ్యవహరించే వ్యక్తులని ఆయన పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలుగా, అలాగే బాధ్యులుగా నిర్ణయించాలని చెప్పి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే కేఎన్ఆర్కి సంబంధించి గతంలో వీరు చాలా కీలకమైన పాత్ర పోషించారు. 5 సంవత్సరాల కాలంలో ధనుంజయ రెడ్డి, అలాగే ప్రధానంగా చూసుకుంటే కృష్ణమోహన్ రెడ్డి, కేఎన్ఆర్ ఈ ముగ్గురికి తెలియకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఎటువంటి నిర్ణయం తీసుకోని పరిస్థితి, అలాగే పార్టీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. అంటే ఈ ముగ్గురే మొత్తం టోటల్గా వ్యవహారాలన్నీ చక్కదిద్దారు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా లిక్కర్ కేసులో ఇరుక్కున్న పరిస్థితి కనిపించింది. ఇందులో 2 నిందితులు రిమాండ్కి వెళ్ళి బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. కేఎన్ఆర్ మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేఎన్ఆర్ వ్యవహార శైలిపై కూడా జగన్ కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఎవరెవరినో పార్టీలో కావచ్చు, లేకపోతే వ్యక్తిగత కార్యదర్శికి సంబంధించి బాధ్యతలు పెట్టాకంటే తన సొంత మనిషిని పెట్టినట్లయితే పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే రాజకీయ పరంగా కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయనేది జగన్ ఆలోచన చేసినట్టు తెలుస్తూ ఉంది. గతంలో కడప పార్లమెంటుకు సంబంధించి కూడా అనిల్ రెడ్డిని పంపించాలని చెప్పి జగన్ నిర్ణయం తీసుకున్నారు. లిక్కర్ కేసు వ్యవహారంలో కూడా ఆయనపై ఆరోపణలు రావడం, ఆయన కంపెనీలు, ఆఫీసులు, ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు గతంలో. సో ఈ నేపథ్యంలో చెన్నై రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. అలాగే చెన్నైలో ఇటీవల గెలిచిన విజయ్కి సంబంధించి కూడా అనిల్ రెడ్డి చాలా దగ్గరగా ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారాలు జరుగుతున్న పరిస్థితి. సో రాజకీయంగా పూర్తి స్థాయి అవగాహన ఉండడంతో పాటు రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవడానికి కావాల్సిన చాణక్యత అనిల్ రెడ్డి దగ్గర ఉంది. సో అనిల్ రెడ్డి కనుక అనిల్ రెడ్డిని జగన్ తీసుకొస్తే 29 ఎన్నికల్లో గెలవచ్చు. జగన్ చుట్టూ చాలా క్లోజ్ సర్కిల్లో ఉన్న కొంతమందికి చెక్ పడే అవకాశం ఉందా? ఈ ముగ్గురితో పాటు ఇంకా మిగిలిన ఎవరైనా చెక్ పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా రోహిత్, ఇప్పటికీ ఆల్రెడీ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి జైలుకొల్లు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంత దూరం పెట్టిన పరిస్థితి కనిపించింది. అలాగే కేఎన్ఆర్కి సంబంధించి చిట్ట ఆరోపణలు రావడంతో, విచారణకు పిలవడంతో ఆయన్ని కూడా దూరం పెట్టారు. పిఏ కోసం అన్వేషణ కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అనిల్ రెడ్డి కనుక వచ్చినట్లయితే వాస్తవ పరిస్థితులు ఏమిటి అనేది తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం గతంలో చూసుకోవచ్చు, విజయసాయి రెడ్డి లాంటి కీలకమైన వ్యక్తులు జగన్ చుట్టూ కోటర్ ఉంది, జగన్ని చెడగొడుతున్నారని చెప్పి ఆరోపణలు చేయటం, అలాగే 2 సంవత్సరాల కాలంలో జరిగిన పరిణామాలు కావచ్చు, అలాగే లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తెలియకుండానే ఈ వ్యవహారం జరిగిందని చెప్పి కూడా నిత్యం తాడేపల్లి వర్గాల్లో చర్చ జరగడం ప్రధానంగా ఈ మార్పు కారణం అని కూడా కనిపిస్తూ ఉంది. చూడాలి, రానున్న రోజుల్లో అనిల్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రోహిత్.
రైట్ శివ.